ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మన మైండ్ మనీ సైకాలజీ అనేటువంటి సబ్జెక్ట్లో నిద్రకి మనీకి సంబంధం ఏమైనా ఉందా అండి? శివ ఓం. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో, ధనధాన్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ యోగ నిద్ర అంటే ఏంటి, ఫస్ట్ నిద్ర అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం. మనిషి అన్నవాడు తీసుకున్న ఫుడ్తో ఎనర్జీ తీసుకుంటాడు, దాంతో పనులు చేస్తారు. పనులు చేసినప్పుడు మన శరీరంలో ఉన్న సిస్టమ్స్ అన్నీ అలసిపోతాయి. అలసిపోవడం అని అంటే ప్రతిదానికి ఒక ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఆ ఎనర్జీ లెవెల్స్ అయిపోతాయి. మనం ఫోను ఎలా వాడుకుంటే కొద్దిసేపటికి అంటే కొన్ని గంటల తర్వాత అది బ్యాటరీ డౌన్ అయిపోయి ఏమవుతుంది, డిశ్చార్జ్ అవుతుంది. మళ్ళీ ఛార్జ్ చేసేంత వరకు పనిచేయదు. మన శరీరం కూడా అలాగే మళ్ళీ ఛార్జ్ అవ్వాల్సి ఉంటుంది. దానికి నిద్ర అంటాం. అయితే మామూలు నిద్రకు యోగ నిద్రకు చాలా తేడా ఉంది. యోగ నిద్ర అని ఎందుకు అన్నారనంటే యోగులు చేసే నిద్ర కాబట్టి యోగ నిద్ర అన్నారు. యోగులు అంటే ఎవరు? సిద్ధించిన వారు, వాళ్ళకు కావలసినవి తీసుకోగలిగేవాళ్ళు. యోగులు అని అంటే ఒక యోగి అంటారు ఏంటంటే ఆయన అనుకున్నది సాధించగలుగుతాడు కాబట్టి యోగులు అంటారు. మరి అటువంటి యోగులు చేసే ఈ నిద్ర గురించి మనం తెలుసుకుంటే మనకేంటి లాభం, ఇందులో ఉన్న ఎనర్జీ లెవెల్స్ ఏంటి? యోగ నిద్ర అన్నది మనము ఎరుకలో చేసే నిద్ర. మామూలు నిద్ర మనం కాన్షియస్నెస్ ఉండదు. ఇక్కడ కాన్షియస్నెస్ ఉంటాము కానీ నిద్రలో ఉంటాము. అది యోగ నిద్ర అంటే. అదేలా సాధ్యం? ప్రాక్టీస్తో సాధ్యం. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ కంటిన్యూ ఎఫర్ట్స్ అండ్ ట్రైనింగ్. కాబట్టి ప్రతిదీ కృషితో నాస్తి దుర్భిక్షం అని మన పెద్దలు చెప్పారు. ఏదైనా మనం ప్రాక్టీస్ చేస్తే ప్రతిదీ సాధ్యమవుతుంది. కాబట్టి ఈ యోగ నిద్ర కూడా అలాంటిదే. ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది చూద్దాం. యోగ నిద్ర అన్నది 15 నుంచి 35 నిమిషాలు చేస్తే వచ్చే ఫలితము 6 గంటలు నిద్రపోయిన ఫలితంతో సమానం. ఇప్పుడు అందరూ చేస్తారు. ఎందుకంటే నిద్ర సరిపోవట్లేదు ఎవరికి. నిద్రపోయినా వాళ్లకు ఎరుకలో ఉన్న నిద్ర వస్తుంది, అది యోగ నిద్ర కాదు. కాబట్టి డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. స్ట్రెస్, యాంగ్జైటీ, ప్రెషర్స్, పుషప్స్, తర్వాత ఈ రెగ్యులర్ లైఫ్లో ఉండే పొల్యూషను, కాలుష్యం, వీటితో వాటన్నిటికీ బెస్ట్ సమాధానంగా మనం యోగ నిద్రను చెప్పుకోవచ్చు. అయితే యోగ నిద్రకు కండిషన్ ఏంటంటే మనం రెగ్యులర్గా పడుకునే బెడ్ మీద చేయకూడదు, కూర్చొని చేయకూడదు. సపరేట్గా దీనికి 1-1.5 ఇంచు మందం ఉన్న ఒక మ్యాట్ కానీ, లేకపోతే బొంతలు అంటాం కదా పాతకాలంలో వాడేవి, అవి కానీ వేసుకొని చేసుకోవచ్చు. తలకు ఇబ్బందిగా ఉన్నప్పుడు చిన్నపాటి టవల్ పెట్టుకోవచ్చు, లేదా అది లేకుండా చేయగలిగితే ఇంకా మంచిది. వెళ్ళకిలా పడుకొని ఉండాలి అని అంటే మన తల ఆకాశాన్ని చూస్తుండాలి, మన ఫేస్ అనేది ముఖం ఆకాశాన్ని చూస్తుండాలి, వీపు భూమికి ఆనుకొని ఉండాలి. కాబట్టి మనం ధ్యానంలో చక్కగా కూర్చొని యూనివర్స్ కనెక్ట్ అవుతాం. యోగ నిద్రలో భూమికి ఆనుకొని భూమి ద్వారా యూనివర్స్ కనెక్ట్ అవుతాం. అంటే భూమిలోకి సింక్ అయిపోతాం, భూమిలో కలిసిపోతాం. పంచభూతాల్లో ప్రధానమైనటువంటి భూమిలో కలిసిపోయి దాని ద్వారా యూనివర్స్ కనెక్ట్ అవ్వడమే యోగ నిద్ర. అలా ఎలా కలుస్తాం అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ యోగ నిద్రకు కింద పడుకోవాలని చెప్పాం కదా, అక్కడ వేయవలసింది ఏంటంటే శవాసనం. శవాసనం అనగానే అందరికీ చాలా జోక్గా, సింపుల్గా అనిపిస్తుంది. అదేంటి పడుకోవడమే కదా శవాసనం అని చెప్పేసి. ఎందుకంటే చాలా సినిమాల్లో బయట చూపించి దాని మీద కొన్ని జోకులు కూడా వేస్తుంటారు. శవాసనము అంటే అన్నిటికన్నా ఉన్నతమైన ఆసనము. అది ఎవరికి తెలియదు. అన్ని ఆసనాల కంటే ఉన్నతమైన ఆసనం. అదేంటి శవాసనం అని అంటే అది ఓన్లీ రెస్టింగ్ పోజ్ అని చెప్పుకుంటాం కదా అని అనుకుంటారు. కాదు. ఎందుకనంటే శవాసనంలో ఏం జరుగుతుందో నేను ఇప్పుడు చెప్తాను. దాన్ని బట్టి మీరు అది ఉన్నతమైందా కాదా అని మీరు డిసైడ్ చేసుకోగలుగుతారు. ఈ శవాసనంలో చేయవలసింది ఏంటి అని అంటే మనము పడుకున్నప్పుడు కళ్ళు మూసుకోవాలి. ఫస్ట్ థింగ్ కళ్ళు మూసుకొని పంచేంద్రియాలన్నింటినీ, మనకున్న 5 సెన్సెస్
సిక్స్ సెన్స్ అన్నిటినీ కూడా బ్రుకుటి మధ్య కాన్సన్ట్రేషన్ చేయాలి. బ్రుకుటి అని అంటే రెండు కనుబొమ్మల మధ్య ఉండే పీనియల్ గ్లాండ్ ఉండే ప్రాంతాన్ని బ్రుకుటి అంటాం. కళ్ళు తెరిస్తే మనం బయటికి చూస్తాం, కళ్ళు మూసుకొని బ్రుకుటిని చూస్తే అది పీనియల్ గ్లాండ్ అంటే సెంటర్ని చూడగలుగుతాం. ఓకే. అలా చూస్తూ నెమ్మదిగా 3 నిమిషాల వైపు స్లోగా గాలి పీల్చుకోవాలి, స్లోగా వదలాలి. ఇది ఇనీషియల్ స్టేజ్. ఎప్పుడైతే మనము స్లోగా గాలి పీల్చుకొని స్లోగా వదులుతామో ఈ సిస్టమ్ అనేది ట్యూన్ అవుతుంది. కాబట్టి మన మైండ్ యూనివర్స్కు ట్యూన్ అవ్వడానికి మనము కార్ ఎక్కాక ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ గేర్ వేస్తాం, కొంచెం ముందుకు వెళ్తాం, తర్వాత సెకండ్ గేర్ వేసి ఇంకొంచెం ముందుకు వెళ్తాం పికప్ కోసం, తర్వాత థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, అలా టాప్ గేర్ వేసి కంటిన్యూగా మూవ్ అవుతాం. అలాగా ఇది ఇనీషియల్ స్టేజ్ అన్నట్టు. కాబట్టి స్లోగా 3 నిమిషాల వరకు గాలి ఏం చేయకూడదు, గాలి పీల్చడం వదలడం, గాలి పీల్చడం వదలడం మాత్రమే చేయాలి. ధ్యానంలో కూడా మనం చెప్పుకున్నట్లు శ్వాస మీద ధ్యాసనే ధ్యానం. ఇక్కడ శ్వాస మీద కూడా ధ్యాస పెట్టకూడదు, కేవలం ప్రాక్టీస్ చేసి శ్వాసను వదిలేసి బ్రుకుటి మధ్యలో మనము ధ్యాస పెట్టాలి. అక్కడ ఇది శవాసనం అవుతుంది. అయితే ఇక్కడ ఉన్న అద్భుతం ఏంటంటే ఒక్కసారి ఇలా ఒక 3 మినిట్స్ 5 మినిట్స్ చేశాక నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే మన శరీరంలో ఉన్న బాడీని అంతటినీ లూజ్ చేయాలి, బాడీలో ఉన్న సిస్టమ్స్ అన్నిటినీ లూజ్ చేయాలి. లూజ్ అని అంటే ఏంటి, ఇప్పుడు మనం బిగుతుగా ఉన్నామంటే ఎస్ మన బాడీ అంతా టైట్గా ఉంటుంది ఎప్పటికీ కూడా. వాటిని మనము ఒక్కొక్కటిగా లూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. బాడీ, సిస్టమ్, టిష్యూస్ తర్వాత కణజాలము, సెల్ లెవెల్కి మనం దాన్ని లూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఏం జరుగుతుందని అంటే అప్పుడే అద్భుతం జరుగుతుంది. బాడీలో నుంచి కింద నుంచి మనం వస్తే అరిపాదాలు, కాలి వేళ్ళు, అక్కడి నుంచి ఒక్కొక్కటిగా మనం లూజ్ చేసుకుంటూ వస్తుంటే ఈ భూమిలోకి కూరుకుపోతున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఒక ఊబి అనేది ఎలా ఉంటుంది, బురదలో కూడినది, మనం నిదానంగా లోపలికి వెళ్తాం. అలాగా మనము ఈ భూమి అంచుల వరకు, ఈ అంచు నుంచి ఆ అంచు వరకు నిదానంగా కూరుకుపోవాలి. అని అంటే ఎంత మనం కూరుకుపోయే కొద్దీ శరీరం అంత తేలిక అవుతుంది, ఒకానొక స్టేజ్లో గాల్లో తేలుతున్నట్టుంటుంది. ప్లస్ ఈ మనం శరీరాన్ని బిగుతుగా కాకుండా లూజ్గా చేస్తూ వెళ్ళినప్పుడు ఒకానొక స్టేజ్లో అది శూన్యం వైపు ప్రయాణం చేయడం మొదలు పెడుతుంది. శూన్యం అని అంటే నథింగ్ బట్ కృష్ణబిలం బ్లాక్ హోల్. ఎక్కడికైతే యూనివర్స్ ప్రయాణం చేస్తుందో అక్కడికి మనం కూడా ప్రయాణం చేస్తాం. ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్ అవుతుంది, మనం యూనివర్స్కు కనెక్ట్ అవుతాం. వన్స్ మీరు యూనివర్స్ కనెక్ట్ అయితే మీకు ఏం కావాలన్నది ఆల్రెడీ మనం ఫీడ్ చేసి పెట్టింటాం అఫర్మేషన్స్ రూపంలో. అక్కడ ఏమీ చెప్పవలసిన అవసరం లేదు, మనకు ఏది కావాలంటే అది పొందవచ్చు, అది అందరికీ తెలుసు. కాబట్టి హౌ టు ట్రావెల్ టు యూనివర్స్ అనేది చెప్పుకుంటే ఈ శవాసనము కూడా ఒక మార్గంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యోగ నిద్ర ద్వారా మనం వెళ్ళినప్పుడు ప్రతి ఆర్గాన్ మనము లూజ్ చేసినప్పుడు అక్కడ జరిగే కెమికల్ రియాక్షన్స్ వేరు, నార్మల్గా జరిగే కెమికల్ రియాక్షన్స్ వేరు. ఎంత ఫ్రీగా ఉంటాయనంటే ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. జైల్లో ఉన్న ఖైదీని వదిలేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఆనందంగా కేకలేస్తాడు, ఇష్టం వచ్చిన వాళ్ళని కలవడానికి వెళ్తాడు, ఏం కావాలో అవి తింటాడు, ఇన్ని రోజుల నుంచి ఉన్న ప్రెషర్ని అంతా తీసేస్తాడు. అలాగా మీరు జైల్లో నుంచి బయటకు వచ్చిన ఖైదీలలాగా మీ శరీరము హాయిగా పూర్తిగా వెళ్తూ శూన్యంలో కలిసిపోవాలి. అని అంటే ఎలాగనంటే ఇది దూది పింజలాగా కలిసిపోయి మొత్తం యూనివర్స్లో మీరు కలిసిపోవాలి. అంటే ఈ శరీరం అనేది ఉండదు, అప్పుడు ఓన్లీ యూనివర్స్ కాన్సెప్ట్ ఒక్కటే ఉంటుంది. సో మీరు యూనివర్స్ ఉంటారు తప్ప ఈ శరీరం అనేది ఉండదు. అప్పుడు దాన్ని యోగ నిద్ర అంటారు. ఇలా 30 to 35 మినిట్స్ 40 మినిట్స్ టైం దొరికితే మినిమం 40 మినిట్స్, లేకపోతే 15 మినిట్స్ 20 మినిట్స్ చేసినా కూడా దాని యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది. కాబట్టి యోగ నిద్ర అని ఎందుకన్నారనంటే యోగులు నిద్రను కూడా యోగ నిద్రగా మార్చుకుంటారు. యోగులు నిద్రను, జనరల్ నిద్రను కూడా యోగ నిద్ర చేస్తారు వాళ్ళు. అప్పుడు యూనివర్స్తో ట్రావెల్ అయిన తర్వాత వాళ్ళు టైం ట్రావెల్ చేయగలుగుతారు, ముందుకు వెళ్ళగలుగుతారు, వెనక్కి వెళ్ళగలుగుతారు. వ్యాస మహర్షి ఎలా చెప్పగలిగాడు, కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరిగే మహాభారత యుద్ధాన్ని మొత్తం ముందే చెప్పగలిగాడు. ఎలా అనంటే ఆ యోగ నిద్ర ద్వారా ముందుకెళ్ళి చెప్తుంటే వినాయకుడు గణేష్ రాసుకుంటూ వెళ్ళాడు. ఆ రకంగా మనము ముందుకు వెళ్ళి చూడవచ్చు. అందులో ఎంతోమంది గొప్ప మునులు ఉన్నారు, అందులో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు. అలాగే యోగ నిద్రలో ముందుకు వెళ్ళి ముందు ఏం జరుగుతుందని మొత్తం రాసి పెట్టేసుకున్నారు. కాబట్టి ఈ రకంగా మనము యూనివర్స్తో కనెక్ట్ అయ్యి మనము మన చెప్పుకున్న మనీ అఫర్మేషన్స్ కానీ మనకు ఇతర జీవితంలో ఏ అఫర్మేషన్స్ అయితే అచీవ్ అయితే మన లైఫ్ అంతా చేంజ్ అవుతుందో
లైఫ్ అనేది హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా ఉంటారో ఆ అఫర్మేషన్స్ మనం ముందే చెప్పుకొని ఉండాలి. వన్స్ ఒక్కసారి శవాసనం దగ్గరికి వచ్చాక ఏమీ చెప్పకూడదు. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఏమి చెప్పకపోతేనే అవి అఫర్మేషన్స్ కరెక్ట్ అవుతాయి. అఫర్మేషన్స్ గురించి ఆలోచన కూడా ఉండకూడదు. ధ్యాస అంతా అక్కడ ధ్యాస శ్వాస మీద పెడితే ఇక్కడ మనం బ్రుకుటి మీద పెడతాం. బ్రుకుటి మీద ధ్యాస పెట్టినప్పుడు పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అయితే ఆ ఫీలింగు ఆ ఎక్స్పీరియన్స్ అది మనం మాటల్లో చెప్పలేము. మీరు డెఫినెట్గా చేసి మీరు అనుభవించాల్సింది. డెఫినెట్గా సార్. వెరీ గుడ్ సబ్జెక్ట్. నిజంగా చాలామందికి యూనివర్స్కి ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి అనేటువంటి ఆలోచన అయితే ఉంటుంది. ప్లస్ స్ట్రెస్ లెవెల్స్ ఎలా తక్కువ టైంలో తగ్గించుకోవాలి. చాలా మందికి టైం దొరకదు. మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉంటాయి, వాటిని తక్కువ సమయంలో చేసుకోవాలి, ఎక్కువ డబ్బు సంపాదించుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం ఈ శరీరానికి మనము ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకనంటే కొన్ని పర్మనెంట్ డ్యామేజెస్ ఉంటాయి. వన్స్ ఆ డ్యామేజెస్ అయ్యాక మనం ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా రివర్స్ రావు. అందులో క్యాన్సర్ ఒకటి, డయాబెటీస్ ఒకటి. అవి రాకుండా చేయాలంటే యోగ నిద్ర పర్ఫెక్ట్ సమాధానంగా దొరుకుతుంది. ఇది ఎవరైనా చేయొచ్చు. వయస్సుతో సంబంధం లేదు, ఆడ మగ జెండర్తో సంబంధం లేదు. ప్రెగ్నెంట్స్ మాత్రం కన్సల్టెంట్, యోగిక్ కన్సల్టెంట్ని అడిగి వాళ్ళ ఐడియాస్ తీసుకొని వాళ్ళ సజెషన్ తీసుకొని మాత్రమే చేయాలి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ అండి. అయితే 30th వైజాగ్లో క్లాస్ ఉంటుంది అని చెప్పేసి విన్నాను. అండ్ పౌర్ణమి ఎండ్ డే ఏదైతే ఉందో ఆ రోజు కూడా చాలామంది ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పవర్ మెడిటేషన్ ప్రోగ్రాంలో చాలామంది పాల్గొన్నారు. సో ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు పవర్ మెడిటేషన్ గురించి, కానీ చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. వాళ్ళు మాట్లాడేటప్పుడు విన్నందుకు ఒక్కొక్కరు ఫీడ్బ్యాక్ పెడుతూ ఉంటే మాకు ఈ విధంగా కలిగింది. అవును, గంటన్నర మేము అసలు ఇంతలా కూర్చుంటామని కానీ లేదంటే ఇలా ఆలోచిస్తామని కానీ ఎప్పుడూ అనుకోలేదండి. సో వెరీ గుడ్ ప్రోగ్రామ్. వాళ్ళ డిమాండ్ మేరకే మీరు మళ్ళీ పౌర్ణమి ఎండ్ డే పెట్టారు. సో ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అండ్ వైజాగ్ క్లాస్ ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా ఇప్పుడున్న కాలంలో మనుషులను 10 నిమిషాలు ఒక చోట కూర్చోబెట్టడమే గగనం. పిల్లల్ని అయితే అస్సలు కూర్చోబెట్టలేము. అటువంటిది మెడిటేషన్లో మనం గంటల కొద్దీ ఒకేసారి కూర్చున్నాక నాకు చెప్పిన కామెంట్స్ అంటే నా లైఫ్లో ఎప్పుడూ ఒక గంట ఒక చోట కూర్చోలేదు సార్ అని చెప్పారు. కాబట్టి ఈ శరీరానికి మనం చెప్పుకునే కృతజ్ఞతనే మెడిటేషన్. నథింగ్ బట్ థ్యాంక్ఫుల్నెస్ టు దిస్ బాడీ. మనకు ఎంతో ఎనర్జీని, ఎన్ని కోట్లు సంపాదించడానికి, ఎంతో సంసార సుఖాన్ని, మన సంతతిని అందరినీ డెవలప్ చేసుకోవడానికి ఇచ్చిన ఈ బాడీకి మనం కృతజ్ఞత చెప్పుకోవడానికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. మెడిటేషన్ చేస్తే చాలు. కాబట్టి ఈ రకంగా మెడిటేషన్ చేస్తూ యూనివర్స్ కనెక్ట్ అయితే మళ్ళీ మీకు సంపదనిస్తుంది. కాబట్టి అటువంటి మెడిటేషన్ను మీరు ఎందుకు వదులుకుంటారు? అస్సలు వదులుకోకూడదు. కాబట్టి మొన్న పౌర్ణమి మెడిటేషన్ మిస్ అయిన వాళ్ళందరూ మళ్ళీ మీకు డిసెంబర్ అమావాస్య కంటే ముందు 2 రోజుల ముందు 2వ తేదీ మీరు మళ్ళీ దాన్ని అటెండ్ అవ్వచ్చు. వాళ్ళ కోసం స్పెషల్గా పెట్టడం జరిగింది, కేవలం మీకోసం మాత్రమే. ఈ నెల 30వ తారీఖు వైజాగ్లో, వచ్చే నెల డిసెంబర్ 12వ తారీఖు హైదరాబాద్లో, డిసెంబర్ 23వ తారీఖు తిరుపతిలో బిఎంఏటి స్పెషల్ ప్యాక్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లో మనకు జీవితంలో ఇప్పటివరకు కనపడని బిజినెస్ ఐడియాస్, వాటి నుంచి సంపద ఎలా సృష్టించుకోవాలి, ఆ సృష్టించుకున్న సంపదను తక్కువ సమయంలో డబుల్ ట్రిబుల్ ఎలా చేసుకోవాలి అన్న ఇన్వెస్ట్మెంట్ టిప్స్ చెప్పడం జరుగుతుంది. ప్రతి ఇంటిని ధనాకర్షణగా మార్చుకోవడానికి తక్కువ ఖర్చుతో వేదిక్ మహావాస్తు ఇచ్చే టిప్స్ ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా మనీ అట్రాక్షన్, మనీ అఫర్మేషన్, మనీ విజువలైజేషన్ ఎలా వర్కౌట్ అవుతాయి అన్నది 1 hour లైవ్ సెషన్ విత్ మెడిటేషన్ చార్ట్ సహాయంతో మీతో చేయించి పంపడం జరుగుతుంది. మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా మెడిటేషన్ చేసుకోవచ్చు. కాబట్టి మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. శివ ఓం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ నారాజ్ గారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ యూనివర్స్. శివ ఓం. ఈ నెల అంటే నవంబర్ 26, 27, 8 శుక్ర, శని, ఆదివారాలు విజయవాడలో విజిట్స్ ఉన్నందువలన నేను రావడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఎవరైనా పర్సనల్ అపాయింట్మెంట్ కోసము మీ ఇంటిని వాస్తు చూయించుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. శివ ఓం. చూసారు కదండి వీడియో. సో క్లాసెస్ సంబంధించి లేదంటే మెడిటేషన్ ప్రోగ్రామ్కి సంబంధించి మీరు ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే, సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించి ఆసక్తి కలిగిన వారు ఎన్రోల్ చేసుకోవచ్చు. సో వైజాగ్లో అయితే స్పెషల్ క్లాస్ ఉండబోతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఆ స్పెషల్ క్లాస్లో జాయిన్ అవ్వదలుచుకున్న వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. లేదా మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. సో
సో ఆ ఐడికైనా సరే మీరు క్లిక్ చేసి పర్సనల్ మెసేజెస్ పెట్టచ్చు. డీటెయిల్స్ ఏది కావాలన్నా, డిసెంబర్లో క్లాస్ ఎప్పుడు ఉంటుంది అండ్ ఈ మంత్ ఎండ్లో క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి, అండ్ బాలచాణిక్య అని చిన్నపిల్లలకు సంబంధించినటువంటి మనీ కోర్సెస్ ఏ విధంగా ఉండబోతున్నాయి, సో ఈ డీటెయిల్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా మీరు ధనాకర్షణకు సంబంధించినటువంటి వీడియోస్ కానీ అండ్ డైరెక్ట్ ఒకవేళ కొంతమందికి చాలామందికి ఫోన్ కలవట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదా. సో అటువంటి వాళ్ళు నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టినా వెంటనే రెస్పాండ్ అవుతాను. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే, సో మీకున్న మాధ్యమాలు యూజ్ చేసుకున్నా సరే బండి విశ్వేశ్వరరెడ్డి గారితో క్లాస్ కానీ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఏది ఉన్నా సరే అటెండ్ అవ్వదలుచుకున్న వారు ఈ విధంగానైనా సరే అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.